ఛానల్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా పవత్న. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఎ బిగ్ హాయ్ టు ఎవ్రీవన్. దిస్ ఈస్ మనీషా, ఐఎమ్ ఎ కాంటెంట్ క్రియేటర్. అండ్ ఈ వీడియో వచ్చేసి పూజకి ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంది. సో ఆర్ఆర్బి గ్రూప్ డికి ఎగ్జామ్ ఉంది. ఎందుకు హాయ్ చెప్తున్నావు? ఎక్కడికి వచ్చావు చెప్పు. నేను తిరుపతికి వచ్చిన అనుకో ఎగ్జామ్ రాయడానికి. ఏం ఎగ్జామ్? ఆర్ఆర్బి. ఇది ఏమన్నా ఇంటర్వ్యూ చేసినట్టుంది. కరెక్ట్ చెప్పు. ఆర్ఆర్బి ఎగ్జామ్ రాయడానికి వచ్చిన ఫ్రెండ్స్. అట్లే ఈ పిల్ల ఈ హాస్టల్ నుంచి బయటికి అవుటింగ్కి వచ్చిన ఫ్రెండ్స్. ఆ పిల్లని ఎందుకు పిలుచుకొని వచ్చినావు? కాబట్టి చెప్పు. దిస్ ఈస్ మై లిటిల్ సిస్టర్. చోటా భీమ్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. వీళ్ళు ఎక్కడికి పోయినా అంటున్నా. వీళ్ళు ఎక్కడికి పోయిందో ఎత్తు చూసుకుంటే తలకాయలే అనింది. ఇట్రా చూడు. గూగుల్ మ్యాప్స్ నమ్ముకోవద్దు అస్సలు. ఈ పిల్లని అసలు నమ్ముకోవద్దు. ఆ పిల్లనే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి 10 minutes ఇక్కడ నుంచి గుడి వెళ్ళిపోదామనింది. హాఫ్ అన్ అవర్ నుంచి నడిపిస్తుంది, ఇంకా గుడే రాలా. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఇంకొకసారి బయటికి కూడా రాదు పిల్ల మాతో. కనిపించిందా? నిన్ను అసలు నమ్మని ఇంక జీవితంలో. అరే కాదు, ఆడేంది అన్ని తాపలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అర్ధ గంట నడిపించింది కాక అన్ని తాపలు ఎక్కిస్తావా, మెట్లు ఎక్కిస్తావా? ఓకే రా, నేను దాని గురించి చెప్పట్లేదు. ఆట ఎక్కుదామంటే చెప్పాలి కదా. నేను ఇప్పుడు చెప్తున్నా, ముందే చెప్పాలి కదా. బగ్లామాత టెంపుల్. ఈ రోజు మా కాలేజీలో ఎవరికి తాపులు అంటే ఏదో తెలియదు. అది మీ భాషలో తాపులు, వాళ్ళు ఏమంటారు మెట్లు అంటారు. తాపులు ఎక్కుదాం అంటే తాపులు అనేది మా కడపలు ఇట్లా పిలుస్తారని చెప్పాలి నువ్వు. పూజకి ఇంకా ఎగ్జామ్ టైం అయిపోయింటే తనను ఎగ్జామ్ సెంటర్ దగ్గర డ్రాప్ చేసి నేను నా ఫ్రెండ్ ఇంకా హరి ముగ్గురం కలిసి అక్కడనే దగ్గరలో బకులమాత టెంపుల్ ఉంది అంటే సరే ఆ టెంపుల్కి వెళ్దాం పదా అని చెప్పి ఇంకా దగ్గరలో ఉంది అని చెక్ చేసుకొని గూగుల్ మ్యాప్స్ అవన్నీ చేసుకొని టెంపుల్ దగ్గరలోనే ఉంది అని చెప్పి బోల్డా బళ్ళి టెంపుల్కి వెళ్ళాం. చెప్పరి. ఫైనల్లీ వచ్చామా? బాబాయ్ నా వల్లే ఫ్రెండ్స్ చూడండి. విజిటింగ్ ఫస్ట్ టైమే కానీ నాకు డోంట్ లాఫ్. ఇది ప్రైవేట్, టీటీడీ తీసుకుని గవర్నమెంట్. ఆమె చెప్పింది నిజమే. అది ముందంతా ఇది టీటీడీ కింద లేదంట. డిసెంబర్ ఫ్లవర్స్, డిసెంబర్ పూలు అంటారు దాన్ని, తెలుసా? ఎప్పుడన్నా వచ్చాయి అరే మందారం పూలు కూడా. అదేంది మందారం మాట్లాడనే లేదు. ఏంటి ఇంగ్లీష్ లేదా అన్న? మళ్ళీ చెప్పు. అది ఎక్స్ప్రెషన్ ఇంక మనిషా ఎండ కొడతాను కదా. ఇప్పుడు చెప్తాను. యువర్ డెస్టినేషన్ ఇస్ ఆన్ ద లెఫ్ట్ అంటూ హాఫ్ అన్ అవర్ నడిపించింది కాక డెస్టినేషన్ ఆన్ ద లెఫ్ట్ రైట్. బాగుంది కదా, సిటీ మొత్తం కనిపిస్తుందేమో పైకి. తన్నపల్లి సుబ్రహ్మణ్య స్వామి అప్పుడు గూగుల్ మ్యాప్స్ తెలుసా? వెళ్ళిన చూపి గొప్పగా చెప్పు.
శాసనం ఆ? పేరూరు శాసనం కదా? శాసనం మనకు తెలుసు. 20వ పరిపాలన సంవత్సరంలో ఈ శాసనాన్ని జారీ చేశారు. పులియూరు కొట్టంకు చెందిన ఒక వ్యక్తి జయకొండ చోళమండలం తిరువేంగడ కొట్టం చర్చ్ చెరువులు అదంతా నీళ్ళు. అది ఏంటది నారాయణ నారాయణ నారదుడు. నారదుని తీర్థం కట్టడం కూడా ఏడుకొండలో కనిపించేలాగా స్ట్రైట్ గా నిర్మించారు. ఇక్కడ గంట కొడితే తిరుమలకి వినిపించేదంట అప్పుడు బ్రిటిష్ కాలం ఉన్నప్పుడు. వినిపిస్తే ఇక్కడ బెల్లు మోగి అదే గంట మోగిన తర్వాత అక్కడ ఆయనకు నైవేద్యం పెట్టేవాళ్ళంట. అది స్వయంగా ఈమె చేసిన అన్నం భోజనం అన్నమాట. తేనె పూసి తేనె కలిపిన. తిరుపతికి వచ్చినాక హిస్టరీ తెలుసుకున్నావా లేకపోతే గుడికి వచ్చినాక హిస్టరీ తెచ్చుకున్నావా? నాకు ఇది అంతా తెలియదు. ఈవిడ వెంకటేశ్వర స్వామికి ఎలా అమ్మగా వచ్చిందో అవతారం ఇచ్చిందో అదంతా స్టోరీ. నువ్వు నీదాంతో వాల్యూ ఉండదు కదా. అందరు ఎగ్జామ్ రీకండక్ట్ మళ్ళీ ఎప్పుడు కన్ఫామ్ గా ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలి. పేపర్ చాలా టఫ్ వచ్చింది. తెలంగాణ పేపర్ అయితే అసలు ఏం చేయలేకపోదు. ఎగ్జామ్ ఎట్ రాసిన సూపర్ సూపరా? వస్తుంది అయితే రైల్వే జాబ్. నెల జీతం బట్టి ఫస్ట్ నాకే వచ్చినప్పుడు మీకు అంటే రాదని. బా అస్సలు నమ్మదు చెల్లెలని. ఈ పిల్లని అసలు నమ్మదు. 2-1 రిచ్ కిడ్ సిస్టర్స్ హౌస్. రిచ్ కిడ్ అంట దీపికా నువ్వు. దీపికా ఏదో అక్కనేనా? రిచ్ కిడ్ నచ్చు చెప్పు. దీపికా ఉండు, నువ్వు చెప్పాలా? ఈ పిల్లలు అన్న చిన్న ఫ్లాట్ అంట. ఇప్పుడేం వాళ్ళ హోమ్ టూర్ చేస్తావు నువ్వు? చిన్నపిల్ల నువ్వు రారే. కాదు ఏమందు ఫస్ట్ నువ్వు పా. ఇంకా నువ్వు ఏదో చెయ్యొద్దు. యూఆర్ నాట్ కిడ్. అది చిన్నపిల్లలకి. నువ్వేమన్నా చిన్నపిల్ల అనుకుంటున్నావా? జై మెన్స్ కిడ్ అంతా. ఆస్పిరెంట్ నెంబర్ 1 అడ్ శ్రీ చైతన్య. ఏ ర్యాంక్ నెంబర్ 1 ఇప్పుడే వక్లమాత గుడికి వెళ్ళేసి వచ్చాం గాయస్. అంటే అనుకోలేదు దానికి వెళ్తామని చెప్పేసి. టైం ఉంది కదా, ఆ పిల్లని డ్రాప్ చేశాక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టైం ఉంది కదా అని చెప్పేసి వెళ్ళేసి వచ్చాము. అయితే యాక్చువల్గా ఏమైందంటే గూగుల్ మ్యాప్స్లో చూసి ఇక్కడ నుంచి దగ్గరే కదా, వాకబుల్ డిస్టెన్స్లో ఉంది, వెళ్దాం అనుకున్నాం. తీరా చూస్తే ఆ పిల్ల వాకింగ్లో పెట్టకుండా బైక్ మీద పెట్టింది. సో 11 minutes కాస్త అదొక 40-45 minutes అయ్యింది. నడుచుకుంటా వెళ్ళి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకున్న తర్వాత వచ్చాం. అయితే ఆ గుడి హిస్టరీ అదంతా ఏంటంటే నార్మల్గా టెంపుల్ 300 years బ్యాక్ అంట. ఆడ అమ్మవారిని ప్రతిష్ఠించలేదన్నమాట. అయితే అది అమ్మవారు వెలిసిందనమాట. ఆమె వచ్చేసి వెంకటేశ్వర స్వామి వల్ల అమ్మ. అంటే వక్లమాత గుడి గురించి హిస్టరీ అంత తెలియకపోయినా, అంటే నేను వెళ్ళింది ఫస్ట్ టైం, ఇంతవరకు నాకు ఆ గుడి హిస్టరీ ఏం తెలియదు. ఇందాక వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని అడిగాను అనమాట, ఈ గుడి హిస్టరీ ఏంటి అని అడిగితే అక్కడ ఉన్న ఆవిడ చెప్పింది, ఈ గుడి వచ్చేసి అమ్మ స్వయంగా వెలిసింది, ప్రతిష్ఠించిన విగ్రహం అయితే కాదు. అమ్మవారు వచ్చేసి ఆ యుగంలో కృష్ణుడికి యశోద తల్లి ఎలాగో ఈ యుగంలో వెంకటేశ్వర స్వామికి ఈ వక్లమాత అలాగా. ఫస్ట్ ఇది 300 years బ్యాక్, ఈ గుడికి 300 years బ్యాక్ హిస్టరీ ఉందంట.
ఓన్లీ ఫ్రైడే మాత్రమే అర్చన కానీ అభిషేకాలు కానీ చేస్తారంట. డైలీ అర్చన చేయరు కానీ ఫ్రైడే మాత్రం ఏమో డైలీ అర్చన అభిషేకాలు ఇవన్నీ ఫ్రైడే చేస్తాము. వచ్చి మీరు కూడా చూడొచ్చు. లేదా అక్కడ అభిషేకం కూడా చేయించాలనుకుంటే ఆ గుళ్ళో మీరు వెళ్ళి అభిషేకం కూడా చేయించుకోవచ్చు. ఫ్రైడే అని చెప్పారు. అక్కడ టైమింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఆ టైమింగ్స్ అంతా నేను తీసాను, అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ టైం వెళ్ళా ఈ టెంపుల్కి అయితే. సీరియస్లీ చాలాసార్లు వచ్చినాయంట. మోస్ట్లీ తిరుపతికి చాలాసార్లు అయితే వచ్చాను. మా అమ్మ వాళ్ళతో వచ్చినా కానీ మా అమ్మ వాళ్ళు వెళ్ళారు, ఒక 2-3 టైమ్స్ పోయినారు. నేను వచ్చినప్పుడు ఎప్పుడు వకలామాత టెంపుల్కి వెళ్ళలేదు. ఫస్ట్ టైం ఆ టెంపుల్కి వెళ్ళాను. చాలా ప్రశాంతంగా ఉంది, అంటే పీస్ఫుల్ ఉంది. ఎందుకంటే కొండపైన టెంపుల్, గాలి అదంతా చాలా పీస్ఫుల్ ఉంది. దర్శనం అమ్మవారిని అయితే గ్రీన్ కలర్ శారీతో చాలా బాగా కట్టారు. అలంకరణ గజమాలలు వేసి అమ్మవారి దర్శనం చూసేకి చాలా బాగుంది. అండ్ ఇట్స్ అ పీస్ఫుల్ డే. ఏందది? నీకే ఉందమ్మా హెయిర్ సోక్లాడ్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. మై షాప్ బాతరం. ఇప్పుడే నువ్వు నా ఇంట్రో చెప్తున్నావా? ఎస్, చెప్పు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. సోకులు ఇంపార్టెంట్ గైస్. ఎస్ గైస్, ఇప్పుడు చెప్పండి. చెప్పు. హలో గైస్, వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ అవర్ కాదు, నంతరే యూ నేమ్ మాట్రా. కమాన్, ట్రై అగైన్, టేక్ 4. వెయిట్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హలో గైస్, నేను రాకముందే చెప్తావు. గైస్, వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్. వచ్చినాక అంటారు లైక్ అండ్ షేర్ సపోర్ట్. వచ్చినాక ఆగి ఓ సెకండ్ రికార్డ్ అవుతుంది. కమాన్, 1 2 3. హలో గైస్, వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ అవర్. బ్యాగ్ ఎత్తేసి బ్యాగ్ లే ఏం లే ఫ్రంట్ లే బ్యాగ్. హే గైస్, వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్. యూ అన్ప్రొఫెషనల్ ఫెలో. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. మినిమం ప్రొఫెషనల్స్ ఉండాలి, పక్కన యాక్ట్ చేయాలండి. వాట్ ఇస్ దిస్? చెప్పండి తనకి, రా బాగా యాక్ట్ చేయొచ్చు కదరా, ఇది చిన్న డైలాగే కదరా. కొంచెం అంతా నల్లగా కనిపిస్తుందా? ఎస్థెటిక్ వ్యూవా? ఎలాగా? రోజు మనిషి బా, నువ్వు దిగితే నేను ఊగుతా. దిగి అయితే ఎందుకు? అది చిన్న పిల్లల కోసం పెట్టినారు. మీరు ఊగితే ఆ కడ్డీలు కూడా ఊడిపోతాయి. రాసి పెట్టలేదు కదా, శాసన కేంద్రం తీసుకురమ్మంటావా? సడన్ గా ఇలాంటివన్నీ కనిపించాలి, పిచ్చర్లు అయిపోయినారు కదా. ఇలాగే సార్, కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఏ వాళ్ళు ఏమన్నా అన్నారనుకో, దీపికక్క పేరు చెప్తావా? అగో చూడు, చెప్తా, కళ్ళు తిరిగి మార్నింగ్ తినేదంతా బయటకు వస్తా చెప్తానా. అరే వామిటింగ్ అయితే చెప్తున్నా, కళ్ళు తిరిగితే. ఏ ఆగు, ఏ చిన్నగా